దయచేసి సమయానికి ప్రారంభిస్తాం, సమయానికి ముగిస్తాం. ఒకవేళ లేట్ అయితే ఒక అరగంట లేట్ అవుతుందేమో, పావు గంట లేట్ అవుతుందేమో, ఎక్కువ లేట్ ఏమి చెయ్యం. భక్తుడైనటువంటి వాడు భక్తుడు అంటాడు, నీ సన్నిధిలో గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో మనం గడపడం అనేది దేవుడు మనకి ఇచ్చేటువంటి ఆధిక్యత. కాబట్టి రకరకాల కార్యక్రమాలకు మనం వెళుతూ ఉంటాం. ఎక్కడ ఏ కార్యక్రమంలో మనం కంగారు పడం. చాలా చోట్ల నేను చూస్తూ ఉన్నాను, మన మధ్యలో ఇంకా రాలేదనుకున్నాను కానీ మన మధ్యలో కూడా ఆ అలవాట్లు వచ్చేసినాయి. భోజనం టైం అయిపోతుంది, వాక్యం ఆపేయండి అని గుసగుసలు వచ్చేసినాయి. అట్లా ఉండకూడదు, అది దైవికమైన నైజం, అది కాదు. ఎంత బాధ అంటే ఇంకా ఎవరో వచ్చారు, భోజనం చేయకుండా వెళ్ళిపోయారు. నేను ఉన్నది ఉన్నట్టే మాట్లాడతా. మీకు బాధ అయినా లేకపోతే మీరేమనుకున్నా నా గురించి నేనేం బాధపడను. ఎవరో వచ్చారు, వెళ్ళిపోతున్నారు, త్వరగా ముగించేయాలా. ఇంకా అవ్వట్లేదేంటి, ఇంకా అవ్వట్లేదేంటి, అట్లా ఉండకూడదు. కాబట్టి దేవుని సన్నిధి, దేవుడు మనకి ఇచ్చేటువంటి తరుణాలు. కాబట్టి ఏది అనవసరంగా మాట్లాడడం, ఏది అనవసరంగా టైంని మేము ప్రొలాంగ్ చేయం. కాబట్టి టైంకి ముగించాలని ఆశపడతాం. మిమ్మల్ని ఎవరిని ఇబ్బంది పెడతాం మా ఇష్టం కాదు. మీరందరూ సంతోషంగా ఉండడం మాకు ఇష్టం. కాబట్టి మీరందరూ ఆశీర్వదింపబడడం మాకు ఇష్టం. కాబట్టి దేవుని యొక్క మందిరాన్ని గురించి ధారాళంగా మనం మాట్లాడుకున్నాం ఉదయకాలంలో. కాబట్టి ఆ మందిరపు సన్నిధిని గురించి, మందిర భాగ్యాన్ని గురించి మనం మాట్లాడుకున్నాం. ఏది మనం ఎక్కువ చేసాం, ఏది ఎక్కువ చేయలే. కాబట్టి మందిరం గురించే మనం మాట్లాడుకున్నాం. మందిర స్వాస్థ్యం గురించి మనం మాట్లాడుకున్నాం. తర్వాత యవన బిడ్డలు, వాళ్ళ గురించి, వారి కుటుంబం గురించి మాట్లాడుకున్నాం. కాబట్టి ఎంతసేపు అయింది టైం నేను చూసా, 2:30 అయింది. మందిరం ప్రార్థన అయ్యేటప్పటికి ఎంత అయిందండి? 2:30. ఈ లోపలనే కంగారు అయిపోయేది. కేకలేసేసుకుని లేకపోతే సనుక్కుని గొనుక్కుని అట్లా ఉండకూడదు, మార్చుకోండి. కాబట్టి మీ అందరికంటే చిన్నవాడిని, బలహీనుణ్ణి, దేవుని యొక్క విషయాలు దైవికమైనటువంటి జ్ఞానముతో నేర్చుకుంటారని మీతో బ్రతిమలాడి చెబుతున్నారు. కాబట్టి దేవుని మెచ్చినట్లుగా దేవుని సన్నిధిలో మనం ఉండాలి. కాబట్టి రోజు తింటాం అన్నం, కానీ దేవుని వాక్యం రోజు దొరకదు, దేవుని యొక్క సన్నిధి రోజు దొరకదు. కాబట్టి దేవుని సన్నిధిలో దేవుడు నేర్పించే పాఠాలు మనం నేర్చుకోవాలి. కాబట్టి మీరందరూ అట్లుంటారని ఆశపడుతున్నాను. దేవుని సన్నిధికి రావడానికి రాము, అంతా చూసుకుని ఎప్పుడుకి వస్తాం. కానీ ప్రార్థన సమయానికి అయిపోవడానికి మాత్రం ఇంకా అవ్వలేదని బాధపడిపోతాం. అట్లా ఉండకూడదు. కాబట్టి నన్ను మన్నించండి, నన్ను క్షమించండి. నా మాటలు మీకు బాధ అయితే ఆత్మీయానుసారంగా దేవుని సన్నిధిలో ఉండాలని బ్రతుములాడుతూ ఉన్నా. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. లేవియా కాండం 26వ అధ్యాయం. లేవియా కాండం 26వ అధ్యాయం. లేవియా కాండం 26వ అధ్యాయం 11వ వచనం మనందరం కలిసి చదువుకుంటాం. లేవియా కాండం 26వ అధ్యాయం 11వ వచనం మనందరం కలిసి చదువుకుంటాం. నా మందిరమును మీ మధ్య ఉంచెదను, మీ యందు నా మనస్సు అసహ్యపడదు. కాబట్టి ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నా మందిరమును మీ మధ్య ఉంచెదను, మీ యందు నా మనస్సు అసహ్యపడదు. ఇది చాలా గంభీరమైనటువంటి మాట, చాలా అర్థముతో కూడినటువంటి మాట. కాబట్టి దేవుడు
తన ప్రజలైనటువంటి వారిని తన మందిరము ద్వారా ఆశీర్వదించాలని ఆశపడుతూ ఉన్నాడు. తన మందిరము ద్వారా ఆయన తన ప్రజలతో మాట్లాడాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. తన మందిరము ద్వారా ఆయన తన ప్రజలను ఆశీర్వదించాలని ఆశపడుతూ ఉన్నాడు. తన మందిరము ద్వారా ఆయన తన ప్రజలకు, వారి కుటుంబాలకు, వారి బిడ్డలకు తన స్వాచ్ఛ భాగం ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి దేవుని మందిరం అంటే దేవునికి ఎంతో ఇష్టం. కాబట్టి దేవుని యొక్క మందిరం అంటే అర్థం ఏంటంటే దేవుడు నివాసము చేసేటువంటి స్థలం. దేవుడి మందిరములో దేవుడు నివాసం చేస్తాడు. కాబట్టి అమెరికా ప్రెసిడెంట్ నివాసం చేసేటువంటి స్థలాన్ని వైట్ హౌస్ అని పిలుస్తారు. లేకపోతే రాష్ట్రపతి గారు నివసించినటువంటి భవనాన్ని రాష్ట్రపతి భవన్ అని పిలుస్తారు. అలాగే అధికారులు నివసించే భవనాన్ని, కాబట్టి మనము కలెక్టర్ గారు నివసించే భవనం చూసామనుకోండి, కలెక్టర్ గారి బంగళా అని రాస్తారు. జిల్లా జడ్జి గారు, జిల్లాకు ఒక న్యాయాధిపతి ఉంటాడు, ఆ న్యాయాధిపతి నివసించేటువంటి భవనాన్ని జడ్జి గారి బంగళా అని పిలుస్తారు. అలాగే మన గృహాలకు కూడా కొన్ని పేర్లు మనం పెట్టుకుంటా ఉంటాం. అలాగే దేవుడు నివసించే స్థలం దేవుని యొక్క మందిరం. కాబట్టి ఆయన దేవుని యొక్క మందిరాన్ని గురించి ఆశించేటువంటి వాడిగా ఉంటాడు. కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళినా, ఎంత అనుకూలమైనటువంటి స్థలానికి వెళ్ళినా, కానీ మనకున్న చిన్న ఇంటిలోకి రావడానికి ఇష్టపడతాం. ఎన్ని స్టార్ హోటల్స్లో మనము బస చేసినా, ఎంత సౌకర్యవంతమైనటువంటి ఇంటిలో మనమున్నా, మనకది ఎంత ఉపయోగకరంగా ఉన్నా అది మనకి భాగ్యం అనిపించదు. చిన్నదైనా పెద్దదైనా మన ఇల్లే మనకు సురక్షితమైనటువంటి స్థానమని మనం గుర్తెరిగే వారంగా ఉంటాం. ఎక్కడికి వెళ్ళినా బయట ఉన్నామని తలుస్తాం, కానీ మన ఇంటికి వెళ్ళేదాకా మన మనస్సు ఆగేదిగా ఉండదు. కాబట్టి మన ఇంటిని మనం ప్రేమించే వారంగా ఉంటాం, మంచిదే. అలానే దేవుడు కూడా తన ఇంటిని ప్రేమిస్తున్నటువంటి వాడిగా ఉన్నాడు. తన ఇంటిలో నివాసం ఉన్నటువంటి వాడిగా ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క మందిరానికి దేవుని యొక్క నివాస స్థలమని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నిర్గమకాండం 25వ అధ్యాయం, నిర్గమకాండం 25వ అధ్యాయం 8వ వచనం దయచేసి ఎవరైనా చదవండి. నిర్గమకాండం 25వ అధ్యాయం. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. కాబట్టి నేను వారిలో నివసించినట్లు వారు నాకు ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించారు. కాబట్టి దేవుడు మన మధ్యలో ఉండాలని ఆయన ఇష్టపడ్డాడు. కాబట్టి మన మధ్యలో దేవుడు ఉండడమా? కాబట్టి దేవుడు మన మధ్యలో ఉండడానికి ఇష్టపడ్డాడు. మన మధ్యలో ఆయన యొక్క పరిశుద్ధ స్థలాన్ని ఆయన ఉంచడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి దేవుని యొక్క పరిశుద్ధ మందిరానికి దేవుడు పెట్టినటువంటి పర్యాయ పదం ఏంటంటే దేవుని యొక్క నివాస స్థలము. కాబట్టి దేవుడు నివసించేటువంటి స్థలము, ఆ దేవుడు నివసించే స్థలములో మనం ఎట్లుంటున్నాం? కాబట్టి ముఖ్యమంత్రి గారి ఇంటికి వెళ్ళామనుకోండి, చాలా జాగ్రత్తగా మనం ఉంటాం, చాలా శ్రద్ధగా మనం ఉంటాం, మన ఇష్టానుసారంగా మనం ఉండం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక ఆయన ఉన్నాడు, చివరి ముఖ్యమంత్రి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. కాబట్టి అప్పుడు ఆంధ్ర తెలంగాణలు కూడా రెండు రాష్ట్రాలు ఒకే రాష్ట్రంగా పిలువబడుతున్నాయి. అప్పుడు చివరి ముఖ్యమంత్రి గారి పేరు కిరణ్ కుమార్ రెడ్డి గారు. కాబట్టి ఆ కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళడానికి నాకు అవకాశం వచ్చింది. కాబట్టి ఆయన ఇంటికి వెళ్ళాలంటే కాబట్టి మాకు
ఈరోజు అపాయింట్మెంట్ వచ్చింది. ఏంటి అపాయింట్మెంట్? రేపు ఉదయం 10 గంటలకు మీకు అపాయింట్మెంట్. ఈరోజు ఉదయం వచ్చింది. ఉదయం 10 గంటలకు అపాయింట్మెంట్ అయితే మేము ఎన్ని గంటలకు వెళ్ళాలి అక్కడికి? 9 గంటలకు అక్కడికి వెళ్ళాలి. 9 గంటలకు అక్కడికి వెళితే అక్కడ మమ్మల్ని పూర్తిగా చెక్ చేస్తారు. మా లగేజ్ అంతా వాళ్ళు తీసేసుకుంటారు. కూడా ఒక ఫోన్ కూడా పట్టుకెళ్ళడానికి ఉండదు. మనుషులను మాత్రం లోపలికి పంపుతారు. పంపిన తర్వాత ఆ నివాస స్థలములో, ముఖ్యమంత్రి గారి నివాస స్థలములో ఆయనతో మాట్లాడేది 1 నిమిషం 2 నిమిషాలు. కాబట్టి 2 నిమిషాలు ఆయనతో మాట్లాడాలంటే ఒక రోజంతా ప్రయాణం చేయాలా? ఒక రోజంతా ఆయన కోసము ఎక్కడో చోట తలదాచుకోవాలా? ఆ తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి సామాన్యమైన ముఖ్యమంత్రి కాబట్టి ముఖ్యమంత్రి పీఠాలు ఉంటాయి, పడిపోతాయి. కాబట్టి ఒక మనుష్యుని కలవడానికే మానవులమైన మనం ఇంత ప్రయాసపడుతూ ఉంటుంటే, దేవుడు నివసించేటువంటి స్థలం, దేవుడు నివాసం ఉన్నటువంటి స్థలం, ఆయన మందిరానికి నువ్వు ఎట్లున్నావు? ఆయన మందిరానికి సమయానికి వస్తున్నామా? ఆయన మందిరములో మనం ఆయన తగ్గట్టు మనం ఉన్నామా? ఆయన సన్నిధిలో ఆయన చిత్తానుసారంగా మనం ఉన్నామా? ఏదో మనకు కుదిరినప్పుడే వెళ్ళడం, ఏదో మనం అవకాశం ఉన్నప్పుడు వెళ్తాం, లేకపోతే సన్నిధిని విడిచిపెడతాం. అది దైవికమైనటువంటి నైజం అది కాదు. ప్రభు యొక్క గొప్పతనం, ప్రభు యొక్క శక్తి, ప్రభు యొక్క ధన్యత నీ జీవితంలో, నా జీవితంలో మనం ఎరిగినటువంటి వారంగా ఉన్నాం. సాతానుడు మన మనోనేత్రాలు మూసేస్తున్నాడు. కాబట్టి ఎవరు దేవుని ఆలయాన్ని ప్రేమిస్తారో దేవుడు వాడిని ప్రేమిస్తాడు. నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తా, నన్ను తృణీకరించు వారు తృణీకారం పొందుతారు. కాబట్టి దేవుని యొక్క సన్నిధిని మనం ప్రేమించే వారంగా ఉండాలి. దేవుని యొక్క సన్నిధికి మనము లోబడినటువంటి వారంగా ఉండాలి. దేవుని యొక్క సన్నిధి చిత్తానుసారంగా నీవు నేను మనందరం కూడా ఉన్న బాధ్యత కలిగినటువంటి వారంగా ఉండాలి. అప్పుడే దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. దేవుని యొక్క వాక్యంలో దేవుడు సెలవిస్తా ఉన్నాడు, ఎవడు దేవుని ఆలయాన్ని పాడు చేస్తాడో దేవుడు వారిని ఏం చేస్తాడు? పాడు చేస్తాడు. కాబట్టి నా వల్ల నీ వల్ల దేవుని ఆలయం పాడవకూడదు. నా బోధ కఠినంగా ఉందా? నన్ను క్షమించండి. కాబట్టి మందిరం వార్షికోత్సవంలో మందిరాన్ని గురించి మాట్లాడుకోవాల్సిన మాటలు ఇవే. ఉదయకాలంలో ఎంతో గంభీరంగా మనం దేవుని యొక్క వాక్యాన్ని విన్నాం. కాబట్టి ఆయన అదుపు ఉంది కాబట్టి కఠినమైన మాటలు కూడా చాలా తీయగా చెప్పాడు ఆయన. నాకు అనుభవం లేదు కాబట్టి నేను బోధలో మిమ్మల్ని మెప్పించలేకపోతున్నాను, నన్ను క్షమించండి. కానీ దేవుని యొక్క వాక్యాన్ని మీరేం చేయాలన్నా నేర్చుకోవాలనేది నా ఆశ. కాబట్టి దేవుడు నివసించినటువంటి స్థలం, కాబట్టి దేవుడు మనకు ఒక అపాయింట్మెంట్ ఇచ్చాడు. ఏంటది? నా వార్షికోత్సవం, నా పుట్టినరోజు, నా మందిర వార్షికోత్సవం, మీరందరూ కూడా రండి మందిరంలోనికి అని ఎప్పటి నుంచి చెప్తున్నాడు దేవుడు? పోయిన నెల నుంచి చెప్పుకొస్తున్నాడు. డిసెంబర్ నెల నుంచి చెప్పుకొస్తున్నాడు. కాబట్టి డిసెంబర్ నెల నుంచి చెప్పుకొస్తుంటే మరి దేవుని మందిరంలో మనం వచ్చామా అంటే మనం దేవుని కంటే గొప్పవారు. బైబిల్లో ఒక లేఖన భాగం సెలవిస్తూ ఉంది, మనుషులంట దేవుని కంటే ఎక్కువ సుఖానుభవాన్ని కోరుకునేటువంటి వారు. కానీ మనుషులు మనం దేవుని కంటే ఎక్కువ సుఖాన్ని మనం కోరుకుంటాం. కానీ దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన మనల్ని ఓర్చుకుంటున్నాడు. కానీ దేవుడు ప్రేమామయుడు. ప్రేమ సమస్త కల్మషాలను ఏం చేస్తారు చెప్పండి? కప్పుదాది. కానీ ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన మనల్ని ఇంకా ఓర్చుకుంటున్నాడు. కాబట్టి ప్రేమ లేదనుకో ఈ పాటికి నీవు నేను ఏమైపోయేటువంటి వారమో. కాబట్టి దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. అనంతమైనటువంటి ప్రేమ, ఇన్ఫినిటీ లవ్. గాడ్ హ్యాస్ ఇన్ఫినిటీ లవ్. గాడ్ హ్యాడ్ ఇన్ఫినిటీ లవ్. అనంతమైనటువంటి ప్రేమ, నిశ్చలమైనటువంటి ప్రేమ, శాశ్వతమైనటువంటి ప్రేమ, యుగ యుగాలు నిలిచేటువంటి ప్రేమ. ఆయన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనం ఇంకా ఇక్కడ ఉన్నాం. కొద్ది వేడిని తెచ్చిపెట్టండి ఎవరైనా. కాబట్టి ఇంకా మనం ఇక్కడ ఉన్నాం. కాబట్టి మనం ఎంతటి వారు? మానవులం.
మానవ స్వభావాన్ని కలిగినటువంటి వారు, మానవ నైజాన్ని కలిగినటువంటి వారు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పేటువంటి అంశం ఏంటంటే, దేవుని యొక్క మందిరాన్ని గురించి ప్రాముఖ్యతను మీకు నేను తెలియజేస్తా ఉన్నా. దేవుని మందిరం యొక్క ప్రాముఖ్యత మొట్టమొదటి ఏంటి చెప్పండి? దేవుని మందిరం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, దేవుడు నివసించేటువంటి స్థలం. కాబట్టి దేవుని మందిరములో దేవుడు ఉన్నాడు. ఆయన అంటాడు కదా, ఎక్కడిద్దరు ముగ్గురు నా నామం పేరట కూడి ఉంటారో వారి మధ్యలో నేనేం చేస్తాను? నివాసం చేస్తాను. కానీ ఆయన నామం పేరట మన అందరం కూడి ఉన్నాం. కానీ మన మధ్యలో ఆయన నివాసం చేసేటువంటి వాడిగా ఉన్నాడు. మన మధ్యలో ఆయన కాపురం చేసేటువంటి వాడిగా ఉన్నాడు. మన మధ్యలో ఆయన సంచరించేటువంటి వాడిగా ఉన్నాడు. దేవుని మందిరం యొక్క ప్రాముఖ్యత మొట్టమొదటిగా ఏంటంటే, దేవుని మందిరానికి ఉన్నటువంటి మొట్టమొదటి ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే, దేవుడు నివసించేటువంటి స్థలం. నిశ్చయముగా ఈ స్థలం అందు ఆయన ఉన్నాడు. కాబట్టి ఆయన నివసించే స్థలం, ఆయన సన్నిధిలో ఏమున్నాయి? నిత్య సుఖాలు ఉన్నాయి, నిత్య సంతోషం ఉంది. ఆయన సన్నిధిలో ఏముంది చెప్పండి? నీ సన్నిధియల్దే కలవు నిత్యా సంతోషములు, నీ సన్నిధియల్దే నిత్యాస. ఆయన సన్నిధిలోనే ఉన్నాయి నిత్య సంతోషాలు. కానీ ఆయన సన్నిధిలో ఉండటానికి మనం వేచి ఉండేవారంగా ఉండాలి. ఒక తల్లి తన బిడ్డను అడిగిందట, తన సంకలో ఉన్న బిడ్డను అడిగిందట, ఏమని? అమ్మా, నీకు విసుగు రావట్లేదా? ఉదయకాలం నుండి నా చంకలో ఉన్నావు కదా, నాకు విసుగు రావట్లేదా అంటే ఆ బిడ్డ ఏమంది చెప్పండి? నీ చంకలోనే నాకేముంది? క్షేమం ఉంది. నీ చంకలోనే నాకు సంతోషం ఉంది, నాకు భద్రత ఉంది. విసుగు ఎట్లా వస్తుంది? పిల్లలు చూడండి, ఎంతసేపు ఏం కోరుకుంటారు చెప్పండి? వాళ్ళు ఎత్తుకుని తిప్పాలని కోరుకుంటారు. కాబట్టి చిన్నపిల్లలు వాళ్ళు ఎత్తుకునేటప్పటికి వాళ్ళు ఏడుపంతా మానేస్తారు. కాబట్టి అదే కొద్ది పెద్ద అయ్యారు అనుకోండి, పెద్ద అయ్యారికి ఏం చేస్తారు చెప్పండి? ఇంకా చంకలు ఎందుకుంటాడు వాడు? చేయి పట్టుకుని ఇసుకుని వెళ్ళిపోయి పారిపోతాడు గంతులు వేయడానికి. కాబట్టి ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, దేవుని సన్నిధిలో మనం చిన్నపిల్లలమా పెద్దవాళ్ళమా? చెప్పండి, మనం చిన్నపిల్లమా పెద్దవాళ్ళమా? చిన్నపిల్లలు ఏమంటాడు ప్రభు? నా దగ్గరికి రానియండి అంటాడు. దేవుని యొక్క సన్నిధిలో చిన్నపిల్లల మాదిరి మనం ఉండాలి. చిన్నపిల్లల మాదిరి మనం ఉంటే, అబ్బా, ఆ తల్లి అంతసేపు అయినా ఆ బిడ్డను ఎత్తుకుని తిప్పుతుంది. ఆ తల్లి దేవుని యొక్క సంఘం, దేవుని యొక్క సంఘములో, దేవుని యొక్క మందిరములో ఆయన నివసిస్తున్నాడు. కాబట్టి చిన్న పిల్లల మాదిరి ఆయన మందిరములో ఉండడానికి మనం ఇష్టపడే వారంగా ఉండాలి. ఆయన మందిరములో, ఆయన సన్నిధిలో మనం ఉంటే, ఆయన సన్నిధిలో నిత్య సంతోషాలున్నాయి, నిత్య సుఖాలున్నాయి. రెండవది, దేవుని మందిరం యొక్క ప్రాముఖ్యత చూడండి. యెషయా గ్రంథం 56వ అధ్యాయం. యెషయా గ్రంథం 56వ అధ్యాయం. యెషయా గ్రంథం 56వ అధ్యాయం. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 7వ వచనం చదవండి. నా ప్రార్థన మందిరముల నుండి, నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింపజేసేదను. నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారములగును. నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం అనబడును. కానీ మొట్టమొదటి మనం ఏం చూసుకున్నాం? దేవుని యొక్క మందిరము దేవుడు నివసించేటువంటి స్థలం. రెండవదిగా, దేవుని యొక్క మందిరాన్ని గురించి యెషయా భక్తుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు చెప్పండి? నా ప్రార్థన మందిరములో వారిని ఏం చేస్తాను? ఆనందింపజేస్తా. ఆనందం ఎక్కడుంది? నెహెమ్యా చెప్పు, ఆనందం ఎక్కడుంది? చెప్పాలి గట్టిగా చెప్పు, వింటలేదు అన్నమాట. ఎక్కడుందంటే తలకి అది ఆనందం ఎక్కడుంది చెప్పండి? ప్రార్థన మందిరములో. ఆనందిస్తున్నావా ప్రార్థన మందిరములో? నా ప్రార్థన మందిరములో వారిని ఏం చేస్తాను నేను? అబ్బా, ఇంటికి వెళ్ళామనుకో అన్ని బాధలే, ఇంటికి వెళ్తే అన్ని బాధలే మనల్ని వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి ఆ సమస్యలు, ఈ సమస్యలు,
పిల్లలను బట్టి, లేకపోతే కుటుంబ పరిస్థితులను బట్టి అనేకమైన సమస్యలు ఉంటాయి. ఆనందం కొంతసేపే ఉంటుంది. దేవుని మందిరములో ఆ ఆనందమే మహాదానందం. ఆనంద మహానందం ప్రభువే మనక నందం మనయ నిలచియుడు పరలోకపు. దేవుని యొక్క సన్నిధిలో ఆనందం ఉంది. కాబట్టి ఆయన అంటాడు, నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింపజేస్తా. కాబట్టి మనం ఆనందంగా ఉండాలంటే, మనం సంతోషంగా ఉండాలంటే దేవుని యొక్క ప్రార్థన మందిరములో మనం ఉండాలి. తర్వాత ఏమంటాడు చదవండి, నా బలిపీఠము మీద వారు అర్పించు దహన బలులను నాకు, అది దహన బలులు నాకేంటి చెప్పండి, అంగీకారములు. తర్వాత ఏమంటాడు, నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరమని. నా మందిరము సమస్త జనులకు ప్రార్థన, అందరికీ, ఎవరు ఒకరికే కాదు మందిరం. కాదు ఒకరు చేసేది మందిర కార్యం కాదు, అందరూ కలిపి చేయాలి. మందిరం అంటే అందరూ కలిసి ఉండాలి. కాడి సమస్త జనులకు ప్రార్థన మందిరం ఆయన మందిరం. కాడికి ఎవరు ఒకరికే కాదు. ఇప్పుడు సంఘాలు వచ్చేసినాయి, మందిరాలు కూడా వచ్చేసినాయి. ఎలా వచ్చినాయి మందిరాలు? కులానికి ఒక మందిరం, కాబట్టి కులానికి ఒక సంఘం. కాడి వాళ్ళు ఏమైనా 10 మంది ఉంటే వాళ్ళు ఒక సంఘం. అది క్రమం కాదు. దేవుని యొక్క మందిరములో సమస్త జనులు ఉండేటువంటి వారుగా ఉండాలి. కాబట్టి నా మందిరము సమస్త జనులకు ఏమవుతుంది? ప్రార్థన మందిరం. ప్రార్థన అంటే అడగడం. కాబట్టి ఆయన అంటాడు, నీతిమంతుల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. కానీ సమస్త జనులకు ఆయన మందిరం ప్రార్థన మందిరం. ఎవరైనా ఆయన దగ్గరికి రావచ్చు. ఎవరైనా ఆయన దగ్గరికి వచ్చి ప్రార్థిస్తే ఆయన అంటాడు, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి తెరువబడు. కాబట్టి ప్రార్థనా పరులంగా మనం ఉండాలి. ఆయన ప్రార్థన ఆలకించేటువంటి వాడు, ఆయన ప్రార్థనకు జవాబు అనుగ్రహించేటువంటి వాడు. ఆయన తన ప్రజలైనటువంటి వారిని నిరుత్సాహపరిచేటువంటి వాడు కాదు. ఎవరైతే ఆయన అడిగేవారుగా ఉంటారో ఆయన వారికి సహాయం చేసేటువంటి వాడు. కాబట్టి దేవుని యొక్క మందిరం సమస్త జనులకు ప్రార్థన మందిరం. దేవుని యొక్క మందిరం దేవుని యొక్క నివాస స్థలం. దేవుని యొక్క మందిరం సమస్త జనులకు ప్రార్థన మందిరం. సమస్త జనులకు ప్రార్థన మందిరం. అందరికి ఇది ప్రార్థన. ప్రార్థన అంటే అడగడం. అడిగితే ఆయన మనకు సహాయం చేసేవాడు. దేవుని మందిరంలో చేరి ప్రార్థించే వారంగా ఉండాలి. కాబట్టి యోహాను సువార్త మొదటి అధ్యాయం, యోహాను సువార్త మొదటి అధ్యాయం, యోహాను సువార్త మొదటి అధ్యాయం 14వ వచనం చదవండి. ఆ వాక్యము, ఎవరో ఒకరు గట్టిగా చదవండి. ఆ వాక్యము శరీరధారి అయి, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య ఏం చేస్తాడు? ఆయన నివసిస్తాడు. కాబట్టి ఆ వాక్యం ఏం, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై. ఆదిలోనంట ఒక చిన్న మాట, థ్యాంక్ యూ. ఆదిలోనంట చిన్న మాట. మరలా మీకు కొంత మీ మనసులను వక్రీకరిస్తున్నాను, అంటే కొంత ఒక వేరే గమనం వైపు నేను తీసుకువెళ్తున్నాను. ఆదిలో ఏముంది చెప్పండి? వాక్యం ఉంది. ఏంటి వాక్యం అంటే అర్థం ఏంటి? అంటమే వాక్యం. కాబట్టి అదేమైంది చెప్పండి? అది ఓం అయింది. కాబట్టి ఇంకా అక్కడే ఉన్నారు. ఇంకా ప్రజలు ఎక్కడున్నారు చెప్పండి? ఎవరిని విమర్శించట్లేదు సుమా నేను. ఇంకా అక్కడే ఉన్నారు. కాబట్టి ఆదిలో ఏముంది చెప్పండి? ఒక శబ్దం ఉంది, ఒక వాక్యం ఉంది. మాట లేదు ఆదిలో. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు. కాబట్టి ఆ వాక్యం ఏమైతే చెప్పండి? యేసు క్రీస్తు ప్రభు వారిగా శరీరధారి అయ్యింది. ఆయన శరీరుడిగా ఆయన లోకానికి వచ్చాడు. లోకానికి రావడమే కాదు, ఆయన మన కొరకై మరణించాడు, సమాధి చేయబడ్డాడు,
తిరిగి లేచాడు. కాడు ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా ఆయన మన మధ్య ఉన్నాడు కాబట్టి మన ప్రార్థన ఆలకించినటువంటి వాడు. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. ఇందాకేం చూసుకున్నాం? నా మందిరం దేవుని యొక్క మందిరము, దేవుని నివాస స్థలం. రెండవది దేవుని యొక్క మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము. తర్వాత మూడవ ఆధిక్యత చూడండి. మూడవ ఆధిక్యత మీకా గ్రంథం 4వ అధ్యాయం. మీకా గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం ఎవరైనా ఒకరు గట్టిగా చదవండి. మీకా గ్రంథం. కాబట్టి అన్యజనులు అనేకులు వచ్చి సియోనులో నుండి ఎవరో ఒకరు గట్టిగా చదువు. నేను తీయలేదు బైబిల్, అది నిజం. మీకా గ్రంథం 4వ అధ్యాయం ఎవరో ఒకరు గట్టిగా చదవండి. కాబట్టి ఆ కాలమున ఎవరో ఒకరు అన్యజనులు అనేకులు వచ్చి సియోనులో నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేములో నుండి యెహోవా వాక్కును బయలు వెళ్ళెను. యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పట్టణమునకు మనము వెళ్ళుదాము రైట్. అంతవరకు చాలు. కాబట్టి దేవుని యొక్క మందిరాన్ని గురించి ఇక్కడ కూడా దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క మందిరంలో సియోనులో నుండి, యెరూషలేములో నుండి దేవుని యొక్క వాక్యము ద్వారా ఆయన మనతో మాట్లాడుతున్నాడు. అంటే సియోను అంటే, యెరూషలేము అంటే ఆధ్యాత్మికమైనటువంటి పోషణ, ఆధ్యాత్మికమైనటువంటి శిక్షణ. కాబట్టి ఆయన తన వాక్యముతో మనల్ని ఆయన పోషిస్తాడు. తన వాక్యముతో మనల్ని ఆయన కడిగి పరిశుభ్రపరుస్తాడు. తన వాక్యము ద్వారా మనకు ఆయన తన యొక్క విద్యను నేర్పించి ఆయన మనకు ఎలా ఉండాలో, ఎలా మాట్లాడాలో ఆయన మనకు శిక్షణ ఇచ్చేటువంటి వాడిగా ఉంటాడు. కాబట్టి ప్రియులారా, సియోను అంటే దేవుని మందిరం, యెరూషలేము అంటే దేవుని మందిరం. దేవుని యొక్క మందిరములోనే మనల్ని పోషిస్తాడు. ఆయన అంటాడు, నీ వాక్యము నన్ను ఏం చేస్తుంది? బ్రతికిస్తుంది. మనిషికి బ్రతకాలంటే ఏం కావాలండి? ఆహారం కావాలి. మనిషి ఆత్మీయంగా బ్రతకాలంటే ఏం కావాలా? దేవుని యొక్క వాక్యము కావాలి. దేవుని యొక్క వాక్యం ఎక్కడి నుంచి మాట్లాడతాడు? ఆయన తన మందిర ఆవరణాల నుండి ఆయన మాట్లాడతాడు. తన మందిరము మనల్ని ఏం చేస్తుంది? మనం ఎట్లుండాలో, ఏం తినాలో. డాక్టర్ గారు ఏం చెప్తారు చెప్పండి? ఏం తినాలో ఏం తినకూడదో చెప్తాడు. కాబట్టి ఏం తినాలో ఏం తినకూడదో ఆయన చెప్తాడు. కాబట్టి అది మనం ఫాలో అవుతాం. అలాగే ప్రభు కూడా ఎట్లుండాలో ఎట్లా ఉండకూడదు. కాబట్టి దేవుని మందిరంలో ఎట్లా మాట్లాడాలో ఎట్లా మాట్లాడకూడదు, ఎట్లా బ్రతకాలో ఎట్లా నడవాలో ఆయన మనకు చెప్తాడు. కాబట్టి ఆయన పరమ వైద్యుడు ఆయన. కాబట్టి ఆయన మన మందిరము ద్వారా మనల్ని ఆయన పోషిస్తాడు, భద్రపరుస్తాడు. కాబట్టి ఆయన మనల్ని విడిచిపెట్టడు. ఆయన మందిరములో ఆయన మనల్ని పోషిస్తాడు. ఆయన మందిరము ద్వారా ఆయన తన వాక్కును మనకు నేర్పించి సర్వసత్యములు మనల్ని నడిపిస్తాడు. కాబట్టి దేవుని మందిరం యొక్క ప్రాముఖ్యత 3. తర్వాత 4వది చదవండి. కీర్తనల గ్రంథం 133వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 133వ అధ్యాయం 133వ అధ్యాయం మొదటి వచనం చదవండి. ఎవరో ఒకలన్నాను, ఎవరో ఒకలే, అందరూ అని చెప్పలే, ఎవరో ఒకరు గట్టిగా. సహోదరులు ఐక్యత కలిగుట ఎంత మేలు, ఎంత మనోహరం. తర్వాత 3వ వచనం చదవండి. సియోను కొండ మీదకి దిగవచ్చు, హెర్మోను మంచు వలె నుండును, ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి మనల్ని అందరిని ఏమని పిలిచాడు చెప్పండి? ఆయన సహోదరులని పిలిచాడు. మనల్ని అన్నలారా అని పిలిచాడు, అక్కలారా అని పిలిచాడు. కాబట్టి సహోదర ప్రేమ మనకు ఆయన నేర్పించాడు. ఆయన నేర్పించి ఆయన అంటాడు, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట
ఎంత మేలు, ఎంత మనోహరం. కాబట్టి దినాల్లో ఐక్యత ఉందా? దేవుని మందిరంలో ఉంటున్నావు, దేవుని సంఘములో ఉంటున్నావు, దేవుని యొక్క మందిరావరణాల్లో చేరి దేవుని యొక్క శరీరక్తాల్లో చేయి వేస్తున్నావు, ఒక రొట్టెలో తింటున్నావు, ఒక పాత్రలో త్రాగుతున్నావు, దేవుని యొక్క మందిరంలోనే ఉంటున్నావు, దేవుని యొక్క సంఘములో ఉంటున్నావు. ఐక్యత కలిగి ఉన్న వారంగా ఉన్నామా? ఒకరంటే ఒకటి అంటారు. కాబట్టి అందరూ కూడా వ్యతిరేక స్వభావాలు. ఒకడు ప్రార్థన ఎడదామంటే ఒకడు ప్రార్థన వద్దు అంటాడు. కాబట్టి ఒకరు ఏదైనా మంచి పని చేద్దామంటే ఇంకొకరు చేయొద్దు అంటారు. ఎవరి మాట వినాలి? ఎవరిని కాదనాలి? ఎవరిని కాదనే దినాలు ఇవి కావు. అందుకని ఈ దినాల్లో దేవుని యొక్క సంఘాలు బద్దలవుతున్నాయి, దేవుని యొక్క మందిరాలు బద్దలవుతానికి గల కారణం ఏంటంటే ఏం లేదు వారిలో. చెప్పండి, ఏమి లేదంట? ఐక్యత ఉందా? నీకు ప్రతి ఒక్కరితో ఐక్యత ఉన్న వాళ్ళు చేయొద్దండి. నాకు సంఘంలో ప్రతి ఒక్కరితో ఐక్యత ఉంది, ఎవరితో ఏ బాధ లేదన్న వాళ్ళు చేయొద్దండి. ఒకళ్ళు కొద్దిమంది ఎత్తారు, మైనారిటీ పీపుల్ ఆర్ లిఫ్ట్ దేర్ హ్యాండ్స్ అంటే మీ అమ్మాయిలో ఎవరికి ఐక్యత లేదా? నాకైతే ఎవరితోనూ గొడవలు లేవు. సంఘంలో ఎవరి మీద నాకు ఎటువంటి భేదాభిప్రాయం లేదు. సంఘంలో అందరినీ నేను ప్రేమిస్తా. చెప్పగలవా? మరి దేవుని వాక్యం ఏమైపోయింది? ఒకే సంఘంలో ఉంటున్నావు. కాబట్టి దేవుని యొక్క సంఘము, దేవుని యొక్క మందిరము 4వ ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే ఐక్యతను సూచిస్తా ఉంది. దేవుని మందిరం ఏం సూచిస్తుంది చెప్పండి? ఐక్యత. యూదులని హెల్లే నీయులనియు లేదు. కాబట్టి ఎవరు తేడా ఏం లేదు, జ్ఞానులని లేదు, అజ్ఞానులని లేదు. దేవుని యొక్క సంఘములో, దేవుని యొక్క సంఘంలో ఐక్యత ఉండాలి. ఉందా ఐక్యత? చెప్పండి. 2వ వార్షికోత్సవం మంచిదే. సంఘంలో ఐక్యత ఉందా? చెప్పండి, మీరే చెప్పండి, నా నోటితో నేను చెప్పను. కాబట్టి దేవుని యొక్క సంఘములో దేవుడు మాట్లాడుతున్నాడు. 4వ మాట ఏంటి చెప్పండి? దేవుని యొక్క నివాస స్థలం అంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క సంఘములో మనం ఏమి ఉండాలా? మనం అందరం ఎవరు చెప్పండి? ఆయన శిరస్సుగా ఉన్నాడు, మనందరం కూడా ఎవరు చెప్పండి? ఆయన అవయవాలం. కాబట్టి ఈ అవయవానికి ఒక అవయవం అంటే ఒక అవయవానికి బాధ ఏమి ఉండదు. ఈ చేతికి దెబ్బ తగిలింది అనుకోండి, నొప్పి ఎక్కడ వస్తుంది చెప్పండి? ఎక్కడ వస్తుంది? ఎక్కడ వస్తుంది? దేహం అంతా బాధపడుతుంది. కాబట్టి ఒక కన్నుకి దెబ్బ తగిలిన దేహం అంతా బాధపడుతుంది, ఒక చేతికి దెబ్బ తగిలిన దేహం అంతా బాధపడుతుంది, ఒక కాలుకి దెబ్బ తగిలిన దేహం అంతా బాధపడుతుంది. కాబట్టి పిల్లలు అదే సంఘ ఐక్యత. అందుకనే అంటాడు, నేను సంఘమునకు శిరస్సు అయి ఉన్నా లాగున మీరు నాకేమై ఉన్నారు? అవయవాలై ఉన్నారు. మనందరం ఎవరు చెప్పండి? నువ్వు కన్ను అనుకో, నువ్వు చెవి, నువ్వు ముక్కు అనుకో, నువ్వు నోరు, కాబట్టి నువ్వు చెయ్యి, నువ్వు కాలు, కాబట్టి ఇవంత అవయవం. ఈ అవయవాలు, ఈ శరీరానికి ప్రతి అవయవం పనిచేస్తేనే ఆరోగ్యవంతుడు. లేకపోతే ఏమంటారు? నా నోటితో నేను చెప్పలేని వికలాంగుడు అంటారు. కాబట్టి సంఘం ఎలా ఉంది? ఆరోగ్యవంతమైన సంఘముగా ఉందా? ఎక్కడైనా కుంటితనము సంఘానికి ఉందా? కుంటితనము సంఘములో ఉందంటే అర్థం ఏంటంటే సంఘములో ఏం లేదు చెప్పండి? ఐక్యత లేదు. సంఘములో ప్రతి ఒక్క బిడ్డ కూడా ఐక్యతగా ఉండాలని దేవుని యొక్క మందిరము సెలవిస్తా ఉంది. కాబట్టి దేవుని యొక్క ప్రజలమైన మనం దేవుని యొక్క సంఘములో ఐక్యత కలిగినటువంటి వారంగా ఉండాలి. చదవండి, ఆ మాట చదవండి. 133వ అధ్యాయం. సహోదరులు, ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం, ఎంత మేలు. కాబట్టి ఏమంటారు చెప్పండి? ఎంత మేలు. కాబట్టి అక్కడ ఆయన క్వశ్చన్ మార్క్ వేశాడు. మేలుకరమైన సంగతులు సంఘములో జరగట్లేదంటే, సంఘ జీవితంలో జరగట్లేదంటే, వ్యక్తిగత జీవితంలో జరగట్లేదంటే అర్థం చెప్పండి? అర్థం ఏంటి? సంఘములో నీకు ఐక్యత లేదు. కాబట్టి నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో ఇక్కడ సంఘముతో ఐక్యత కలిగిన వారంగా ఉంటే దేవుడు గ్రహింప శక్యము కాని గొప్ప మేలు, ఆశీర్వాదాలు నీ ఎడల, నా ఎడల, మన ఎడల, మన కుటుంబాల ఎడల ఆయన జరిగించినటువంటి వాడు. దేవుని యొక్క సంఘము ఐక్యతగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ఐక్యతను ఇష్టపడుతున్నావా?
ఐక్యతను ఇష్టపడే వారంగా ఉండు. గ్రూపులు ఎక్కువైపోయినాయి సంఘాల్లో. కాబట్టి ఒకరు ఒక గ్రూప్ అయితే ఒకరు ఒక గ్రూప్, ఇంకొకరు ఇంకో గ్రూప్. ఎన్ని గ్రూపులు అండి? కాబట్టి ఈ దినాల్లో సంఘాల్లో ఐక్యత లేదు. సంఘాల్లో కూడా ఆధిపత్య పోరు వచ్చింది. కాబట్టి పిల్లారా, కాబట్టి దేవుని మందిరం అంటే దేవుడు పట్టింపగలిగినటువంటి వాడు. దేవుడు మందిరం అంటే దేవుడు సమర్పణ కలిగినటువంటి వాడు. దేవుని మందిరం అంటే దేవుడు శ్రద్ధ కలిగినటువంటి వాడు. దేవుడి మందిరం అంటే దేవుడు తన మందిరాన్ని ఇష్టమైనటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి దేవుడు కఠినమైన మాట మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడు చెప్పండి? ఎవడు దేవుని మందిరాన్ని పాడు చేస్తాడో దేవుడు వాడిని పాడు చేస్తాడు. ఎంత బాధాకరమైన మాట. ఒక వ్యక్తితో, ఒక అధికారితో గొడవ పెట్టుకుంటే మనం బ్రతకగలమా? బ్రతకలేం. కానీ దేవుడికి వ్యతిరేకంగా నువ్వు నేను ఏం చేయగలం? ఆయన చిత్తానికి వ్యతిరేకంగా ఉండి, ఆయనకి ఇష్టానికి వ్యతిరేకంగా ఉండి నువ్వు నేను ఏం చేయగలం? కాబట్టి సంఘములో ఐక్యత కలిగిన వారంగా మనం ఉండాలి. దేవుని మందిరములో ఐక్యత కలిగిన వారంగా ఉండాలి. కాబట్టి అందుకని అంటాడు భక్తుడు, నేను తగ్గాలి, నీవేం చేయాలా? హెచ్చాలి. కాబట్టి తగ్గిపోతున్నాం చెప్పండి. ఎక్కడైనా తగ్గుతామా? ఎక్కడ తగ్గం. నేనున్నా అని చూపించుకుంటాం. నేను తగ్గాలి యేసు, నీవే హెచ్చాలి. నేను తగ్గాలి యేసు, నీవే హెచ్చాలి. నేను పూర్తిగా మరుగై నీవే కనబడాలి. నేను పూర్తిగా మరుగై నీవే కనబడాలి. కాబట్టి దేవుని యొక్క సంఘములో నీవు నేను ఏమైపోవాలి చెప్పు రవి? తగ్గిపోవాలి పూర్తిగా. మన నైజం తగ్గిపోవాలి. మన అధికారం, మన స్వాచ్ఛ, మన ఆస్తి, మన పట్టు, మన పవర్, మనకున్న సమస్య కూడా తగ్గిపోవాలి. ఖాళీ అయిపోవాలా. ఖాళీ అయిపోయినాడు ఏం చేస్తాడు చెప్పండి? ప్రభు పాదాల దగ్గర పడి ఏడుస్తాయి. అట్లా కాకుండా ఆరోగ్యం ఉంది, లేకపోతే ఐశ్వర్యం ఉంది, లేకపోతే స్వాచ్ఛం ఉంది, ఉద్యోగాలు ఉన్నాయి, వ్యాపారాలు ఉన్నాయి, రాబడి ఉంది అని మనం విరవిగా అనుకోండి. నా నోటితో నేను చెప్పలేనిది. దేవుడు నీ విషయమే నా విషయమే బాధపడేవాడుగా ఉంటాడు, మనల్ని ముత్తేవాడుగా ఉంటాడు. కాబట్టి ప్రభు అడుగుతున్నాడు, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు. రెండో మాట ఏమన్నాడు చెప్పండి? ఎంత మనోహరం. కాబట్టి దేవుని యొక్క సంఘము, దేవుని యొక్క మందిరము, దేవుని మందిరంలో చేరిన వారికి వాక్యం ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు. మనందరము ఐక్యతగా ఉండాలని ఆయన మాట్లాడుతున్నాడు. తర్వాత 5వది చదవండి. కీర్తనల గ్రంథం 84వ అధ్యాయం 10వ వచనం. కీర్తనల గ్రంథం 84వ అధ్యాయం 10వ వచనం చదవండి. నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారము వద్ద నుండుట. కాబట్టి నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. భక్తిహీనుల యొక్క గుడారములో నివసించుట కంటే నీ ఆలయపు ద్వారము వద్ద నివసించుట నాకు మేలు, ఆశీర్వాదం. కాబట్టి దేవుని మందిరంలో ఏమున్నాయి చెప్పు తిమోతి? ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆశీర్వాద నిలయం. దేవుని మందిరం పేరేంటి చెప్పండి? ఆశీర్వాద నిలయం. కాబట్టి మామిడి చెట్టుకి ఏం కాయలు కాస్తాయి? మామిడికాయలు కాస్తాయి. సీతాఫలం చెట్టుకి ఏం కాయలు కాస్తాయి? సీతాఫలాలు కాస్తాయి. కాబట్టి ఏ చెట్టుకు ఆ చెట్టు కాయలు కాస్తాయి. కాబట్టి దేవుని యొక్క మందిరంకి ఏం పేరు పెట్టాడు చెప్పండి? ఆశీర్వాద నిలయం. ఆయన మందిరంలో ఉంటే అన్ని ఆశీర్వాదాలే. ఆయన మందిరంలో ఆశీర్వాదాలు ఉన్నాయి. అందుకని అంటాడు, నా సన్నిధిలో ఒక్క దినం గడుపు. ఒక్క దినం గడిపితే 1000 దినాల కంటే శ్రేష్టం. 1000 దినాల ఆశీర్వాదం నేను నీకు ఇస్తా. కాబట్టి నా భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని ఆలయ ద్వారముల వద్ద నివసించుట నాకు. భక్తిహీనులు గుడారాలు. కాబట్టి భక్తిహీనులు గుడారాలకు వెళ్ళిపోతాం కదా, మందిరాన్ని వదిలేసి భోజనానికి వెళ్ళిపోతాం. ఆడు ఎవడాడు? ప్రార్థన సమయంలో భోజనం పెట్టి ఎవడండాడు చెప్పండి? చెప్పు తిమోతి. భక్తిహీనుడు వాడు. కాబట్టి వాడి భక్తి లేదు, దైవ భక్తి లేదు వాడికి.
దైవ సంతోషం అంటే తెలియదు. కానీ ఆ భోజనానికి మనం కూడా బ్యాగ్ సర్దుకుని వెళ్ళిపోతాం. ప్రార్థన కంటే రాంగు అని టైంకి ఆదివారం భోజనాలు అనుకోండి, చెప్పండి, అబద్ధం లేకుండా చెప్పండి. రవి వెళ్తావా వెళ్ళవా? అదిగో వెళ్తాడట రవి, నిజం చెప్పాడు. కాబట్టి అందరు నిజాలు చెప్పండి, వెళ్తామే వెళ్ళమా? భక్తిహీనుల నివాసములు నివసించుడి కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నివసించడం నాకు. కాబట్టి దేవుని ద్వారమునొద్ద నివసించడం మేలు. మేలంటే ఆశీర్వాదం, దైవ ఆశీర్వాదాలకు ఆయన పాత్రుడు. ఈ దేవుని మందిరానికి ఉన్న పేరేంటంటే పర్యాయ పదం, దేవుని యొక్క ఆశీర్వాద నిలయం. కాబట్టి దేవుని యొక్క సన్నిధిని కోల్పోకు. దేవుని సన్నిధిని మనం కోల్పోతున్నామంటే అర్థం ఏంటంటే భక్తిహీనుల నివాసములలో నివసించడానికి ఇష్టపడుతున్నాం. కాబట్టి భక్తిమంతుడు, భక్తి గలవాడు, భక్తి లేనివాడు. బైబిల్ ఇద్దరు ఉన్నారు, భక్తి గలవాడు ఉన్నాడు, భక్తిహీనుడు ఉన్నాడు. కాబట్టి గొప్ప ధనవంతుడు ఉన్నాడు, పేదవాడైన లాజరు ఉన్నాడు. కాబట్టి లాజరు పేదవాడే, దరిద్రుడే. కానీ లాజరు ఎలాంటి వాడు చెప్పండి? భక్తిపరుడు. ధనవంతుడు గొప్పవాడే, కానీ భక్తిహీనుడు. కానీ ఇద్దరు చచ్చారు, ఇద్దరు చనిపోయారు. లాజరు చనిపోయాడు, ధనవంతుడు కూడా చనిపోయాడు. లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకుని ఉన్నాడు, ధనవంతుడు ఎక్కడున్నాడు చెప్పండి? పాతాళంలో ఉన్నాడు. కాబట్టి నీ గమ్యం ఏంటి, నా గమ్యం ఏంటి, మన గమ్యం ఏంటి? కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క నివాస స్థలము, భక్తివంతులు భక్తులు నివసించినటువంటి స్థలం, భక్తులకు మేలు జరిగించినటువంటి స్థలం. అందుకనే దావీదు అంటాడు, భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిరపు ద్వారం వద్ద కూర్చుంటే నాకు, చిన్న స్థలం ఉంటే నాకు చాలా. ద్వారం వద్ద. కానీ దేవుని మందిరం, పెద్ద పెద్ద మందిరాలు దేవుడు ఇస్తున్నాడు. కాబట్టి కూర్చోలేకపోతే కుర్చీలు వేస్తున్నాడు. కాబట్టి చేపలు వేస్తున్నాడు దేవుడు, చేపలేసి చేపలు ఇచ్చాడు శుభ్రంగా. చేపల మీద కూర్చోండి అంటున్నాడు, కుర్చీల మీద కూర్చోండి అంటున్నాడు. దేవుడికి విసుగు లేదు. కానీ దేవుని మందిరంలో రావడానికి నీకు నాకు మనసు ఉండట్లే. ఎక్కడికైనా వెళ్ళిపోవడానికి అయితే అబ్బా నీకు ఎంతసేపు కూర్చొని నిన్ను కుర్చీలోంచి లేపోడు ఎవడన్నా ఉంటాడా? ఏమండి హేమయ్య గారు, మందిరంలో లేపోడు ఎవడన్నా ఉంటాడా? అంత ధైర్యం చేసేవాడు ఎవడన్నా ఉంటాడా? ఎవడు ఉండడు. అసలు మనం లేచి ఇంకోళ్ళు కూర్చేస్తాం. కానీ ఎక్కడికైనా వెళ్ళి కూర్చో, ఇంకా శాస్త్రిగాడు కూర్చో, ఏమని ఇంకెళ్ళదేట్రా బాబా, ఇంకెళ్ళదేటి, వచ్చింది పొద్దున్న వచ్చింది ఇంకెళ్ళదేంటి అని అంటారు. అక్కడికి పోతానికి ఇష్టపడుతున్నా కానీ మందిరానికి రావడానికి ఇష్టపడట్లే. కాబట్టి దేవుడు నివాస స్థలములో దేవుని యొక్క ఆశీర్వాదాలు ఉన్నాయి. కాబట్టి మన అంశం ఏంటి చెప్పండి? దేవుని మందిరం యొక్క ప్రాముఖ్యతలు మనం చెప్పా. ఏంటి? మొట్టమొదటిది దేవుడి మందిరం యొక్క ప్రాముఖ్యత. దేవుడు మందిరంలో దేవుడు నివసించేటువంటి వాడిగా ఉన్నాడు. దేవుని యొక్క మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరము. దేవుడు సమస్త జనుల యొక్క ప్రార్థనను ఆలకించేటువంటి వాడిగా ఉన్నాడు. తర్వాత దేవుడు తన మందిరము ద్వారా ఆయన మనల్ని పోషించేటువంటి వాడిగా ఉన్నాడు. మనం ఎట్లా బ్రతకాలో ఆయన మనకు నేర్పించేటువంటి వాడిగా ఉన్నాడు. తర్వాత నాలుగవది, దేవుని యొక్క మందిరములో మనం ఐక్యత కలిగి ఉండాలని, సహవాసముగా ఒకరిలో ఒకరు సహవాసము కలిగి ఉండాలని ఆయన సహవాసాన్ని మనకు నేర్పిస్తా ఉన్నాడు. ఆయన నిజమైన స్నేహితుడు, నమ్మకమైన స్నేహితుడు, తన స్నేహితుడి కొరకు ప్రాణం పెట్టినటువంటి వాడు. ఆయన తన సహవాసాన్ని మనకు నేర్పిస్తా ఉన్నాడు. తర్వాత ఐదవది, దేవుని యొక్క మందిరము దేవుని యొక్క ఆశీర్వాదానికి నిలయం. దేవుని మందిరము ద్వారా ఆయన మనల్ని ఆశీర్వదించినటువంటి వాడిగా ఉన్నాడు. ఆయన మనల్ని దీవించినటువంటి వాడిగా ఉన్నాడు. మన కుటుంబాలను దీవించినటువంటి వాడిగా ఉన్నాడు. ఆ దేవుడు అన్ని ప్రాముఖ్యత కలిగినటువంటి ఆ మందిరాన్ని గురించి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఇప్పుడు రండి మన భాగానికి. లేవియా కాండం 26వ అధ్యాయం. లేవియా కాండం 26వ అధ్యాయం 11వ వచనం చదవండి. ఎవరో ఒకరు, నా మందిరమును మీ మధ్య ఉంచెదను, మీ యందు నా మనస్సు. కాబట్టి 5 ప్రాముఖ్యతలు
దేవుని మందిరానికి ఉన్నాయి. కాబట్టి 5 ప్రాముఖ్యతలు చెప్పగలరా? కాబట్టి ఇప్పుడు వచ్చాను వాక్యంలోకి. ఇప్పుడు వచ్చాను అంటున్నాడు వాక్యం. ఎప్పుడు అవజేస్తాడని ఏం బాధపడకండి. మిమ్మల్ని బాధ పెట్టను, త్వరగానే మిమ్మల్ని వదిలిపెట్టేస్తా. కానీ మీరేం బాధపడవద్దు, ఎవరు తిట్టుకోకండి. దీనుని బలహీన అని తిట్టుకోవడం ఎందుకు? నేను ఎవరికైనా హాని చేస్తానా? ఎవరికి హాని చేయను. కాబట్టి నన్ను తిట్టుకోకండి దయచేసి. నన్ను తిట్టుకున్నా నేను బాధపడను. తిడితే ముఖం మీద తిట్టేయండి, పక్కన తిట్టుకోకండి. ముఖం మీద తిట్టారని అబ్బా ఎంత నవ్వు చేసుకుంటానో. కానీ పక్కన తిడితే బాధపడతాం కదా, మనిషి నైజం కదా. కానీ ఎవరు బాధపడొద్దు. కాబట్టి తిట్టిన ప్రార్థన అయిన తర్వాత నన్ను తిట్టండి, అప్పుడే నేనేం బాధపడను. కానీ విషయం చెప్పి వదిలిపెట్టేస్తా. కాబట్టి 5 విషయాలు చెప్పా. దేవుని మందిరం యొక్క ప్రాముఖ్యతలు ఎన్ని చెప్పండి? 5 చెప్పా. ఇక చాలా ఉన్నాయి, ఒక 5 చెప్పా. ఏంటి? మొట్టమొదటి ఏంటి చెప్పండి? దేవుని మందిరములో దేవుడు నివసించేటువంటి స్థలం, దేవుని యొక్క నివాస స్థలం. రెండవది ఏంటి చెప్పండి? దేవుని యొక్క నా మందిరము సమస్త జనులకు ప్రార్థనాలయం. కాబట్టి దేవుడు ప్రార్థనలు వినేటువంటి స్థలం. కాబట్టి తర్వాత మూడవది ఆధ్యాత్మికంగా మనల్ని పోషించినటువంటి స్థలం, మనల్ని నడిపించినటువంటి స్థలం. తర్వాత 4వదిగా దేవుని యొక్క మందిరములో ఐక్యత ఎట్లాంటిదో, సహవాసం ఎట్లాంటిదో నేర్పేటువంటి స్థలం. ఐక్యతగా ఉండాలని నేర్పించబడే స్థలం ఇది. తర్వాత 5వదిగా దేవుని యొక్క మందిరము ఆశీర్వాదాలకు నిలయం. వీటన్నిటికీ కలిపి దేవుడు ఒక పేరు పెట్టాడు. ఏమన్నాడు? నా మందిరము. ఏమన్నాడు చెప్పండి? దేవుడు ఎవరి మందిరం ఇది? నీదా? నాదా? కాదు. ఎవరిది? దేవునిది. నా మందిరమును మీ మధ్య ఉంచేదను, మీ యందు నా మనస్సు. నా మందిరం మీ మధ్య ఉంచుతా అంటే ఒక వాగ్దానం అక్కడ కనబడతా ఉంది. కాబట్టి నా మందిరం మీ మధ్య ఉంచుతా. ఏమి ఆయన మందిరం మన మధ్యలో ఉండటం వల్ల మనకు వచ్చే ఉపయోగం ఏంటి? ఇంకొక 5 మాటలు చెప్పనా, ఒక మాట చెప్పనా, 2 చెప్పనా? మీరే చెప్పుకోండి. ఇప్పటికి 5 చెప్పాడు, మళ్ళీ ఇంకో 5 మాట్లాడినాడు ఏంట్రా బాబు అనుకుంటున్నారా పుష్ప గారు? అనుకోకండి. కాబట్టి ఆయన మందిరాన్ని మన మధ్యలో ఉంచాడంటే ఒక మాట త్వరగా చదవండి. లేవియా కాండం 26 అధ్యాయం 11 నుంచి రండి. లేవియా కాండం 26 అధ్యాయం 11 నుంచి చదవమ్మా. నా మందిరమును మీ మధ్య ఉంచేదను, మీ యందు నా మనస్సు అసహ్యపడదు. నేను మీ మధ్య నడుస్తాను, మీకు దేవుడై ఉంటాను, మీరు నాకు ప్రజలై ఉంటారు. అంతవరకు చాలు. ఇక్కడేమన్నాడు? ఇంకా కొద్దిగా వాగ్దానాలు, నిబంధన వాగ్దానాలు ఆయన మాట్లాడుతున్నాడు. నిబంధన వాగ్దానం ఒకటి ఉంటుంది, వాగ్దానం వేరు, నిబంధన వాగ్దానం ఒకటి ఉంటుంది. పిల్లలు ఏం చేస్తాడు చెప్పండి? భార్య భర్తకు నిబంధన వాగ్దానం చేస్తాడు, భర్త భార్యకు నిబంధన వాగ్దానం చేస్తుంది. అలాగే దేవుడు తన సంఘముతో కూడా, తన మందిరము ద్వారా తన ప్రజలతో ఆయన నిబంధన వాగ్దానం చేస్తున్నాడు. నా మందిరమును మీ మధ్య ఉంచేదను. ఆయన మందిరం మనకు ఉండడం వల్ల ఉపయోగం ఏంటి? ఇది నా అంశం. ఆయన మందిరాన్ని మనకి ఈడు వల్ల మనకు ఉపయోగం ఏంటి? చదవండి 12వ వచనం చదవండి. 12వ వచనం. నేను మీ మధ్య నడుస్తాను, మీకు దేవుడై ఉంటాను, మీరు నాకు ప్రజలై ఉంటారు. కాబట్టి 3 మాటలు ఆయన అంటున్నాడు. నేను మీ మధ్య నడుస్తా, నేను మీతో నడుస్తా. మనతో ఎవరు నడుస్తారండి చెప్పండి? మనం ఏం గొప్పోళ్ళమా? కానీ ఆయన మనతో నడుస్తాడు. తర్వాత నేను మీకు దేవుడిగా ఉంటా. యెహోవా దేవుడిగా కలిగిన జనులు ధన్యులు. కాబట్టి నేను మీకు దేవుడిగా ఉంటా. తర్వాత ఏమన్నాడు చెప్పండి? మీరు నాకేమై ఉంటారు? ఆయన మందిరం మనతో ఉండడం ద్వారా మనకు వచ్చినటువంటి మేలు, ఆశీర్వాదం, నిబంధన వాగ్దానము ఆయన మనతో చేసుకున్నాడు. నా మందిరమును మీ మధ్య ఉంచుతాను, మీ యందు నా మనస్సు అసహ్యపడదు. నేను మీతో నడుస్తాను, మీ మధ్య నడుస్తాను. తర్వాత నేను మీకు దేవుడై ఉంటాను, మీరు నాకేమై ఉంటారు? కాబట్టి ఎంత ప్రేమ కలిగిన వాడు ఆయన. కాబట్టి దేవుడు యెహోవా దేవుడిగా కలిగిన జనులు ఆయన మనకు దేవుడిగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడే నా పక్షమైన విరోధెవ్వడు,
దేవుడే నా పక్షమైన విరోధెవ్వడు. దూతలైనను ప్రధానులైనను ప్రభు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా. క్రీస్తు ప్రేమ నుండి నన్ను. కాబట్టి దేవుడే మన పక్షాన ఉంటాడు. నేను మీ మధ్య నడుస్తా. కానీ నా మందిరమును మీ మధ్య ఉంచేదనే పాయింట్తో మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఇందాక దేవుని మందిరం యొక్క విశేషాలు మనం చూసుకున్నాం. ఇప్పుడు దేవుని యొక్క మందిరం యొక్క విశేషాలు, గొప్పతనం, ప్రాముఖ్యత గురించి మనం చూసుకున్నాం. ఆయన మందిరం మన మధ్యలో ఉంచుతానంటున్నాడు. ఆయన మందిరం మన మధ్యలో ఉంచడం ద్వారా మనకు కలిగేటువంటి మేలు, ఉపయోగం, లాభం ఏంటంటే ఆయన మనతో నడిచేవాడిగా ఉన్నాడు. ఆయన మనకు తోడుగా ఉన్నటువంటి వాడిగా ఉన్నాడు. నేను మీ మధ్య నడిచేదను. తర్వాత ఏమంటాడు? నేను మీకు దేవుడినై ఉంటాను, మీరు నాకు ప్రజలై ఉంటారు. బా, ఎవరైనా మాట్లాడతారు ఇంత మంచి మాట? నేను మీకు దేవుడిగా ఉంటా, నేను మీతో నడుస్తా. అబ్బా, మనతో ఆయన ఉంటాడట. మనం ఎక్కడికి వెళ్తే అక్కడ ఉంటాడట ఆయన. తర్వాత ఆయన మనకు దేవుడిగా ఉంటాడట. మనల్ని ఆయనకు తనకు ప్రజలుగా చేసుకున్నాడట. అంతకు మించి వాగ్దానం ఏముంది? నిబంధన వాగ్దానము తన మందిరము ద్వారా తన ప్రజలతో ఆయన చేసుకుంటున్నాడు. తర్వాత చూడండి, యెహెజ్కేలు గ్రంథం, యెహెజ్కేలు గ్రంథం త్వరగా చదవండి. 37వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 26వ వచనం చదవండి. నేను వారితో సమాధానార్థమైన నిబంధన చేసేదను, అది నాకును వారికి నిత్య నిబంధనగా ఉండును. నేను వారిని స్థిరపరుస్తాను, వారిని విస్తరింపజేస్తాను, వారి మధ్య నా పరిశుద్ధ స్థలమును నిత్యము. కాబట్టి ఇక్కడ ఎంత శ్రేష్టమైన మాటలు దేవుడు తన మందిరాన్ని గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి అని అంటాడు, నిరంతరము నా పరిశుద్ధ స్థలమును వారితో ఉంచుతాను. చదవండి ఆ మాట, చదవండి ఆ మాట. వారి మధ్య నా పరిశుద్ధ స్థలమును నిత్యము ఆయన ఉంచుతాడు. కాబట్టి నిరంతర నివాసం, నిత్యము ఆయన పరిశుద్ధ స్థలాన్ని మన మధ్యలో ఉంచుతాడు. భవనాలు కూలిపోతాయేమో చూడండి, ఎక్కడైనా చూడండి, భవనాలు కూలిపోతాయేమో, కట్టడాలు కూలిపోతాయేమో, కానీ నిజమైన దేవుని యొక్క మందిరాన్ని దేవుడు ఎక్కడ కూడా కోల్చాడు. అంచెలంచెలుగా దేవుని యొక్క మందిరాన్ని దేవుడు వృద్ధి పొందిస్తాడు. కాబట్టి దేవుని యొక్క మందిరాన్ని దేవుడు స్థిరపరుస్తాడు, దేవుడు బలపరుస్తాడు. కాబట్టి పిల్లారా, దేవుని యొక్క మందిరాన్ని ఆయన విడిచిపెట్టాడు. కారణం ఏంటంటే దేవుడు కోరుకున్నటువంటి స్థలం దేవుని యొక్క మందిరం. కాబట్టి మనం కోరుకున్నది మనం తక్కకపోవచ్చు. కొన్నిసార్లు మనం కోరుకున్న దాన్ని మనం విడిచిపెట్టబడిన పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి కానీ దేవుడు కోరుకున్నటువంటి స్థలం దేవుని యొక్క మందిరం. ఆ దేవుని యొక్క మందిరం మనతో ఉంచుతాడు, నిత్యము ఉంచుతాడు. ఆ పైన ఏమంటాడు చెప్పండి? వారికి నిత్య నిబంధన, నేను వారిని స్థిరపరుస్తాను, వారిని విస్తరింపజేస్తాను, వారి మధ్య నా పరిశుద్ధ స్థలాన్ని. దేవుని మందిరంలో ఎవరుంటారు? దేవుని మందిరంలో దేవునికి తగినట్లుగా ఎవరుంటారు? దేవుడు వారిని స్థిరపరిచినటువంటి వాడిగా ఉంటాడు. తర్వాత వారిని విస్తరింపజేసినటువంటి వాడిగా ఉంటాడు. వారి మధ్యలో ఆయన పరిశుద్ధ స్థలం నిత్యము కూడా. అబ్రహాంకు దేవుడిచ్చిన వాగ్దానం ఇదే. ఏంటి చెప్పండి? ఆకాశ నక్షత్రాల వలె, భూమి మీద ఇసుకరేణుల వలె నీ సంతానాన్ని ఏం చేస్తాను? విస్తరింప. మానవుల దేవుని యొక్క తలంపు కూడా అదే. ఏంటి చెప్పండి? మీ అమ్మ పాప కూర్చోబెట్టండి. మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలాలు నిలిచినటకును నేను మిమ్మల్ని ఏం చేస్తాను? నీతిమంతులు విడిచిపెట్టబడరు, వారి బిడ్డలు. ఒకవేళ కొన్ని కష్టాల్లో నువ్వు ఉండవచ్చు, కొన్ని నష్టాల్లో మనం ఉండవచ్చు, కానీ దేవుని యొక్క మందిరము ద్వారా, దేవుని మందిరంలో మనం యోగ్యంగా ఉంటే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నేను వారిని స్థిరపరుస్తా, నేను వాళ్ళని విస్తరింపజేస్తా, నా మందిరాన్ని నిత్యము వాళ్ళతో ఉంచుతా. తర్వాత చదవండి, ఇంకొక మాట చదవండి. నిర్గమాకాండం 29వ అధ్యాయం, నిర్గమాకాండం 29వ అధ్యాయం, నిర్గమాకాండం 29వ అధ్యాయం, 29వ అధ్యాయం 45వ వచనం చదవండి. 45
ఆ ఏరియాల మధ్య నివసించి వారికి దేవుడినై ఉంటాను. ఇశ్రాయేలు అంటే దేవుని ప్రజలు. నేను వారి మధ్య నివసిస్తాను, నేను వారికి ఏమై ఉంటాను? దేవుడే మన పక్షాన ఉంటాడు. కాబట్టి పిల్లారా, నా మందిరమును మీ మధ్య ఉంచేదాను. కాబట్టి దేవుని మందిరం యొక్క ప్రాముఖ్యతలు మనం 5 చూసాం. తర్వాత రెండవది నిబంధన వాగ్దానం ఏంటి చెప్పండి? నా మందిరమును మీ మధ్య ఉంచెదను. ఆయన మన మందిరము మన మధ్యలో ఉండడం ద్వారా మనకు వచ్చే మేలేంటంటే దేవుడు మనతో నడిచేవాడిగా ఉంటాడు. ఆయన మనకు దేవుడిగా ఉంటాడు. మనం ఆయన ప్రజలుగా ఆయన మనల్ని అంగీకరిస్తాడు. తర్వాత నిరంతరము కూడా ఆయన మందిరములో నివసించే భాగ్యము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. తర్వాత దేవుని యొక్క మహిమతో ఆయన పరిశుద్ధ ఆలయము ద్వారా మనల్ని ఆయన నడిపిస్తాడు. తర్వాత ఇప్పుడు చదవండి, లేవియా కాండం 26వ అధ్యాయం 11వ వచనం చదవండి. లేవియా కాండం 26వ అధ్యాయం 11వ వచనం. నా మందిరమును మీ మధ్య ఉంచెదను, మీ అందు నా మనస్సు. అది ఇప్పుడు అన్నమాట చివరి మాట. ఇప్పుడు చివరి మాట ఏంటి చెప్పండి? మీ యందు నా మనస్సు. కాబట్టి భార్య మీద భర్తకు అసహ్యం పుడుతుంది. కొన్ని సందర్భాల్లో భర్త మీద భార్యకి అసహ్యం పుడతాయి, పిల్లల మీద అసహ్యాలు పుడతాయి, బంధువుల మీద అసహ్యాలు పుడతాయి, స్నేహితుల మీద అసహ్యాలు పుడతాయి. కానీ దేవునికి మన మీద అసహ్యం పుట్టదు. మీ యందు నా మనస్సు శాశ్వతమైన ప్రేమ, నిశ్చలమైనటువంటి ప్రేమ, యుగ యుగాలు ఒక్కటే రీతినటువంటి ప్రేమ, మార్పు లేనటువంటి ప్రేమ, అగాపే ప్రేమ, ఎన్నడైనా మారని ప్రేమ, శాశ్వతమైనటువంటి ప్రేమ. శాశ్వతమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమించినటువంటి వాడిగా ఉన్నాడు. ఆయన అంటున్నాడు, మీ యందు నా మనస్సు ఎప్పుడు మనల్ని అసహ్యపడాడు. అబ్బా, ఎంత ప్రేమ కలిగిన వాడు! ఆయన లేకుండా ఉండగలవా? ఆయన మందిరం లేకుండా ఉండగలమా? ఆయన మందిర భాగ్యాలు లేకుండా ఉండగలమా? ఆయన అంటున్నాడు, ప్రేమ కలిగినటువంటి దేవుడు, జాలి కలిగినటువంటి దేవుడు, ప్రేమ కాబట్టి పరిపూర్ణత కలిగినటువంటి దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మీ యందు నా మనస్సు దుర్గంధముతో నిండిన నల్ను. కానీ మనం అలాంటి వారిని చెప్పండి, దుర్గంధం. కానీ మనల్ని ఎవరు ఇష్టపడతారు? మన నైజాన్ని ఎవరు ఇష్టపడతారు? మన బుద్ధిని ఎవరు ఇష్టపడతారు? మన ఆలోచన విధానాన్ని ఎవరు ఇష్టపడతారు? ఎవరు ఇష్టపడరు. ఇష్టపడతారు అనుకోవడం భ్రమ. వాళ్ళు ఉన్నారు నా వెనకాల అనుకుంటాం భ్రమ, వీళ్ళు ఉన్నారు నా వెనకాల అనుకుంటాం భ్రమ. నువ్వు నేనేమనుకోవాలా? ప్రభు నాతో ఉన్నాడు అనుకోవాలా? ప్రభు నాతో ఉన్నాడు అనుకుంటే అబ్బా, శాశ్వతమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమించే దేవుడు. మనంత అసహ్యపడడు. మనుషులను చూసి మనం అబ్బా వాళ్ళందరూ నా వెనకాలే ఉన్నారండి, నేను ఎలాగంటే అలాగే. ఎందుకుంటారు? కొంతకాలమే ఉంటారు. వాళ్ళకి నచ్చినట్లు ఉంటే ఉంటారు, నేను నచ్చినట్టు ఉంటే ఉంటారు. కాబట్టి ఎక్కడైనా వాళ్ళకి ఆటంకకరమైనది, వాళ్ళ ఇబ్బందికరమైనది నువ్వు మాట్లాడావనుకో, ఇంకా నీతో మాట్లాడుతూ మానేస్తారు. అది మనుషుల యొక్క నైజం. కానీ దేవుని నైజం చెప్పనా? నువ్వెన్నిసార్లు ఆయన్ని బాధ పెట్టినా, నువ్వెన్నిసార్లు ఆయన సిలువగా అప్పగించినా, ఎన్నిసార్లు ఆయన మాటను త్రోసివేసినా, ఎన్నిసార్లు ఆయనకు వ్యతిరేకంగా మనం బ్రతికినా, ఎన్నిసార్లు ఆయన ఆయాస పెట్టినా, ఆయన మాత్రం మనల్ని విడిచిపెట్టకుండా ప్రేమించేవాడుగా ఉన్నాడు. అంటే ఆయన అంటున్నాడు, చెప్పండి, మీ యందు నా మనస్సు. అబ్బా, నువ్వు ఎంతైనా బాధ పెట్టు. అబ్బా, ఆయన చేతుల్లో మేకులు కొట్టారు, ఎంత బాధ. ఆయన కాళ్ళలో మేకులు కొట్టారు, ఎంత బాధ. ఆయన ప్రక్కలో బల్లెపోట్లు పొడిచారు, ఎంత బాధ. ఆయన తలలో ముళ్ళ కిరీటం పెట్టారు, ఎంత బాధ. ముఖం మీద కాండ్రకి చుప్పేశారు, దూషించారు. వాడు అన్నారు, వీడు అన్నారు. ఆ కల్వరి శిలువ మీద వేలాడుతూ నా ప్రభు అన్నాడు, తండ్రి, వీరేమి చేయిస్తున్నారు, వీరు ఎరుగురు గనుక వీరిని ఏం చేయాలన్నా క్షమించు. అది దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క శాశ్వతమైనటువంటి ప్రేమది.
కాబట్టి ఆయన అంటున్నాడు, మీ యందు నా మనస్సు అసహ్యపడదు. నన్ను అసహ్యపడినవాడు దేవుడు ఒక్కడే. నన్ను ప్రేమించేవాడు దేవుడు ఒక్కడే. శాశ్వతమైనటువంటి ప్రేమతో, అగాపే ప్రేమతో ప్రేమించిన వాడు ఆయన ఒక్కడే. ఆయన అంటాడు, మీ యందు నా మనస్సు అసహ్యపడు. ద్వితీయోపదేశ కాండం 31వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండం 31వ అధ్యాయం 6వ వచనం చదవండి. భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి. ఎవరో ఒకరు గట్టిగా చదవండి. ఎక్కడ వెనకాల ఉన్న వాళ్ళు, ముందున్న వాళ్ళు చదవచ్చు కదా, చదువుకుని. భయపడకుడి, వారిని చూసి మీరు దిగులు పడకండి. మీతో కూడా వచ్చినవాడు నీ దేవుడైనా. అబ్బా, ఆయన మాట్లాడుతున్నాడు. భయపడకు, వారిని చూసి దిగులు పడకు. వాకంటే వాళ్ళే బాగున్నారండి, మా బ్రతుకులేంటి ఇలాగైపోయినాయి, మేమేంటి ఇలాగైపోయాం. ఎవరిని చూసి దిగులు పడిన అవసరం. కాబట్టి భయపడకు, దిగులు పడకు. మీతో కూడా వచ్చేవాడు మీ దేవుడైనా మీ యందు నా మనస్సు. కాబట్టి ఎంత ప్రేమ చదవండి. ఆయన అంటున్నాడు, ఈ రాత్రికాల సమయంలో నీతో నాతో అంటున్నాడు. ఏమంటున్నాడు చెప్పండి. ఆ పాపను కూర్చోబెట్టండి, దయచేసి కూర్చోబెట్టండి. ఆ పాపను కూర్చోబెట్టండి. భయపడకుడి, మీతో కూడా వచ్చేవాడు. భయపడకు, దిగులు పడకు, మీ యందు నా మనస్సు అసహ్యపడదు. తర్వాత చదవండి యెషయా గ్రంథం 49. యెషయా గ్రంథం 49 ముగించేస్తాను. యెషయా గ్రంథం 49 15వ వచనం చదవండి. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచున వారైనా మరుచుదురు గాని నేను నిన్ను. కానీ వాళ్ళైనా మర్చిపోతారు, తల్లులు మర్చిపోతారు కొన్నిసార్లు. నా భార్యను తన తల్లి మర్చిపోయి 25 సంవత్సరాలు అయింది. ఎన్ని సంవత్సరాలు అయింది చెప్పండి? 25 సంవత్సరాలు అయింది. నమ్ముతారా? కాబట్టి తల్లి మర్చిపోతుంది, కానీ ఆయన మర్చిపోయే దేవుడు కాదు. కాబట్టి ఆయన ఏమాత్రం మర్చిపోయాడు. గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపక తల్లి మరచినగాని నీవెన్నడు మరువావు విడువవు ఎడబాయవు. కరుణారాజా నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పిల్తును నా. కాబట్టి ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. తల్లి అయినా మరిచిన నేను నిన్నేం చేయను. ఒక తల్లి మర్చిపోదు కొన్నిసార్లు. దావీదుని మర్చిపోలే తల్లిదండ్రులు, దావీదుని మర్చిపోయారు. కానీ దావీదుని దేవుడు మర్చిపోయాడా? మర్చిపోలే. దావీదుని దేవుడు కోరుకున్నాడు. కాబట్టి కొన్నిసార్లు అందరూ మర్చిపోతారు మనల్ని. తల్లి మర్చిపోద్ది, తండ్రి మర్చిపోతాడు, లేకపోతే అన్నదమ్ములు మర్చిపోతారు, స్నేహితులు మర్చిపోతారు, అందరూ మర్చిపోతారు. అందరూ మర్చిన ఆయన మనల్ని మర్చిపోయే దేవుడు కాదు. కారణం ఏంటంటే మీ యందు నా మనస్సు. కాబట్టి దేవుని మందిరం యొక్క ప్రాముఖ్యత, నా మందిరమును మీ ఎత్తు ఉంచెదను, మీ యందు నా మనస్సు. తర్వాత చదవండి, ఇంకొక మాట చదివి ముగిస్తా. కీర్తనల గ్రంథం 94వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 94వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 94వ అధ్యాయం 14వ వచనం చదవండి. యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు, తన స్వాస్థ్యమును విడనాడు వాడు. ఆయన తన ప్రజలను ఎడబాయువాడు కాదు, తన స్వాస్థ్యమును విడువని దేవుడు. కాబట్టి ఒక పాట రాసుకున్నాను నేను. ఏం రాసుకు? విడువడు నీ దేవుడు, ఎల్నాడు ఎడబాయడు, నా ప్రాణమా నా సర్వమా. కాబట్టి నా ప్రాణమా, నా సర్వమా,
ఆయన స్తుతించు, ఆయన ఆరాధించు. ఆయన నిన్ను విడిచిపెట్టడు, నిన్ను ఎడబాయడు. కాబట్టి పిల్లారా, ఎవరు విడిచినా ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు. కాబట్టి పిల్లారా, ముగిస్తాను. ఉదయకాలము నుండి దేవుని మందిరాన్ని గురించినటువంటి విషయాలు మనం చదువుకున్నాం. కాబట్టి ఉదయకాలంలో మనం చదువుకున్నాం. ఏం చదువుకున్నాం? బెత్లెహేమా, యూదా ప్రధానులలో నీవెంత మాత్రం అల్పమైన దానివి కావు. కాబట్టి నీవు నేను, మన బెత్లెహేములో ఉన్న మనం, యూదా ప్రధానులు ఉన్నారు, వారిలో నువ్వు ఎంత మాత్రం అల్పమైన దానివి. కాబట్టి లోకానికి మనం అల్పమైన వారమే, ఎన్నికలేని వారమే. కానీ దేవుడు చెప్తున్నాడు, నీవు అల్పమైన దానివి కావు. కాబట్టి నువ్వు అల్పమైన దానివి కావు. నీలో నుండి రాజులు వస్తారు, నీలో నుండి అధికారులు వస్తారు, నీలో నుండి గొప్పవారు వస్తారు. నేను స్వాచ్ఛంగా ఏర్పాటు చేసుకున్నా. ఆ తర్వాత ఏం చూసాం చెప్పండి? కాబట్టి యోదయ బెత్లెహేమును విడిచిపెట్టిన రూతు ఆశీర్వదింపబడింది. బెత్లెహేమును విడిచిపెట్టినటువంటి నయోమి తన భర్తను, 2 కొడుకులను కోల్పోయింది. దేవుని మందిరాన్ని విడిచిపెట్టకు. దేవుని మందిరాన్ని ఆనుకునుండు. దేవుని మందిరములో ఉండు. యోధా ప్రధానులు నీవెంత మాత్రం అల్పమైన దానివి కావు. కాబట్టి బెత్లెహేమును దేవుడు మనకిచ్చాడు. బెత్లెహేము ద్వారా మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. ఈ రాత్రికాల సమయంలో మనం చూసుకున్నాం, నా మందిరమును మీ మధ్య ఉంచేదను, మీ యందు నా మనస్సు. ఆయన మందిరం యొక్క శ్రేష్టమైనటువంటి లక్షణాలు, ఆయన మందిరము దేవుడు నివసించేటువంటి స్థలం. ఆయన మందిరము సమస్త జనులకు ప్రార్థనాలయం. ఆయన మందిరము ద్వారా ఆయన మనల్ని పోషిస్తాడు, మనల్ని ఆయన నడిపిస్తాడు. ఆయన మందిరములో మనం ఎట్లుండాలి, ఐక్యతగా ఎట్లుండాలి, మనందరం కలిసి ఎట్లుండాలి, దేవుని యొక్క సహవాసము, ఆయన మందిరంలో ఆయన ప్రజలతో మనం ఎట్లా జరిగించాలి అనేది ఆయన మనకు నేర్పిస్తాడు. ఆయన మందిరములో, ఆయన మందిరానికి ఆశీర్వాద నిలయం. ఆయన మందిరము ద్వారా ఆయన మనల్ని ఆశీర్వదించేటువంటి వాడు. ఇది దేవుని మందిరం యొక్క ప్రాముఖ్యత. తర్వాత అంటాడు ఆయన, నా మందిరమును మీ మధ్య ఉంచేదను. ఆయన మందిరం మన మధ్యలో ఉంచడం ద్వారా నిబంధన వాగ్దానం. ఆయన మనతో నడుస్తాడు. ఆయన మనకు దేవుడై ఉంటాడు. మనం ఆయనకు ప్రజలంగా ఉంటామని నిబంధన వాగ్దానం ఆయన మనతో చేసినాడు. నిరంతరము కూడా ఆయన పరిశుద్ధ స్థలాన్ని, ఆయన మందిరాన్ని మనతో ఉంచేవాడిగా ఉంటాడు. తర్వాత ఆయన మందిరము ద్వారా వాగ్దానాలను నెరవేర్చేటువంటి వాడిగా ఉంటాడు. తర్వాత అంటాడు, నా మనస్సు మీ యందు అసహ్యపడదు. కాబట్టి ఆయన మనల్ని విడిచిపెట్టని దేవుడు. తల్లి కంటే ఆయన మనల్ని విడువని దేవుడు. తల్లి కంటే ఎక్కువగా మనల్ని ప్రేమించేటువంటి వాడు. ఆయన మనల్ని విసర్జించినటువంటి ప్రేమ మన ఎడల కలిగినటువంటి వాడు. కాబట్టి ప్రియులారా, దేవుని మందిరాన్ని దేవుడు మనకిచ్చాడు. ఇది మహాభాగ్యం అని తలంచు. ఆయన మందిరములో ఆయన బిడ్డలముగా ఆయన చిత్తానుసారంగా ఉండడానికి ప్రయత్నించు. ఆయన చిత్తానుసారంగా ఉండి ఆయన వైపు చూస్తూ ముందుకు వెళ్ళు. దేవుడు సదాకాలము ఆయన మందిరము ద్వారా మనల్ని, మన కుటుంబాలను, మన బిడ్డలను ఆశీర్వదించేటువంటి వాడుగా ఉంటాడు. అటువంటి అగాపే ప్రేమ దేవుడు మన అందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన